హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ దోశ చేద్దామండి. మనం చాలా టేస్టీగా ఉంటుంది. చేశాక నేను తిన్నాను, బ్రహ్మాండంగా ఉంది. ఒక 2 గుడ్లు కొట్టి పోసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. చిన్నది ఒకటి ఉంటే కట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేయాలి. దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానికి ఒక చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. దాన్ని నీట్గా దాంతో కలుపుకున్న తర్వాత అంతా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం లైట్గా పసుపు వేసుకుంటే జర చూడడానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కడాయి పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టేసి స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ అవసరం ఉండదు, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ గరం అయిన తర్వాత మనం ఏదైతే బీట్ చేసుకున్నామో దాన్ని ఇందులో పోసుకొని ఒక హాఫ్ మినిట్, ఒక 20-30 సెకండ్లు కొద్దిగా ఇట్లా వెడల్పు చేసుకొని ఉంచాలి. ఉంచితే కాలుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ ఉండొద్దు, మీడియం ఫ్లేమ్ ఉండాలి. ఒక 20-30 సెకండ్ల తర్వాత దాన్ని ఇట్లా తిప్పి వేసుకోవాలి. దాన్ని సెకండ్ సైడ్ కాలుతుంది. ఇట్లయితే ఇది ఒక 10-15 సెకండ్లు ఉంచుకుంటే సరిపోతుంది. బస్, 2 వైపులా కాలింది. ఇప్పుడు దాన్ని స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని అదే మీడియం ఫ్లేమ్ మీదనే ఒక నిమిషం వేయించుకోవాలి. నిమిషం వేయించుకొని ఇది పక్క పెట్టుకొని దోశ వేసుకోవాలండి. ఒక 2 కోడిగుడ్లకు ఒక 2 దోశలు అయితే బాగుంటుంది. మీరు హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే పిల్లలకు బలం ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఒకటే విధంగా తిని బోర్ కొట్టకుండా ఎగ్ ఫ్రైడ్ దోశ అంటే వాళ్ళకు ఒక కొత్తగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చేసినాక నా మిస్సెస్ నేను తిన్నాను, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి టేస్టు. ఎంత అంటే ఇక మీరు చేసుకొని తిన్నాక మీకు తెలుస్తుంది, చాలా అద్భుతంగా ఉంది టేస్టు. ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇట్లా వెరైటీగా ట్రై చేసుకోండి, బాగుంటుంది. దోశ వేసిన తర్వాత దాన్ని రౌండ్గా చుట్టాలండి, రోల్గా. మరీ పల్చగా వేసుకుంటే దోశ కడకై చూర అవుతుంది. కొద్దిగా మందమే ఉండాలి, లైట్గా. ఈ మాత్రం సరిపోతుందండి దోశ ఇరిగిపోకుండా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి. వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మా ఎన్నెన్నో వీడియోలు వస్తాయండి, మీకు చాలా వీడియోలు యూజ్ అవుతాయి. ఎందుకంటే నాకు అందరూ చూసి దాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నానండి, మీరు సహకరించండి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అండి, ఒక 25 years మెస్ నేను రన్ చేశాను. ఎట్ ది సేమ్ టైం కుక్ చేసుకున్నాను. 6 సంవత్సరాల నుంచి హాస్టల్ రన్ చేస్తున్నాను. బాగుంటుందండి. ఇప్పుడు ఇది కటింగ్ అయిన తర్వాత కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఏదైతే కట్ చేసుకున్నామో దోశ ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ ఆర్ స్లిమ్లో పెట్టినా పర్లేదు, మీడియం ఫ్లేమ్ పెట్టినా పర్లేదు. మంచిగా ఎగ్ ఫ్రైను ఇది దోశ 2 కలిసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ మిర్చి పౌడర్ అండి,
అంటే చిటికెడు ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, బస్ ఇంతే. ఇక దీన్ని కలుపుకుంటే సూపర్గా తయారైపోతుందండి. 1 నిమిషం చాలండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. 1-2 నిమిషాలు సూపర్ మంచిగా. ఈ దోశ ముక్కలు కట్ చేసినప్పుడు మీకు ఇష్టమైన విధంగా చిన్న ముక్కల పెద్ద ముక్కల కట్ చేసుకోండి. అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. ఇది ఒక ప్లేట్లో పెట్టాను, నా మిస్సెస్ తింటుందండి. తిని చెప్పమ్మా ఎట్లుందో టేస్టు. చాలా బాగుంది, తిన్నా, మస్తు మంచిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సరే అమ్మా, తినేసి ఆయనతో తినేసేయి, నీ గురించి అదంతా.